నో రిస్క్ కుమార్ రింగ్ సరిపోతే సార్ పంత నుంచి వచ్చేసారయ్యా. సింహాద్రి సింహాద్రి ఇది రాసుకో బాగుంటుంది. రైట్ తప్పురా, నీకు తాతయ్య అని పిలవడం ఇట్లా లేకపోతే నోరు మూసిపోయింది. అంతేగాని పెద్దోడు పేరెట్టి పిలిచి ఆయిచ్చోడు అయిపోతుంది. తెలిసిందా? నీకో నాకా ధర్మి ఏ షిట్ని లిప్స్టిక్ చూసావా? ఏంటదే? నీకు తెలవదులేయ్యా, అది ఇంగ్లీష్. లిప్స్టిక్ లిప్స్టిక్ అంటే ఏంటి? పెదాలకి రాసుకునే రంగు బిల్ల. ఇట్లా ఒంటి మీద గుండ లేకుండా తిరుగుతా ఉంటే నీ పేదాలు ఎవడు చూస్తాడే? సిగ్గు లేకపోతే సరే. చూడు కుమార్ నన్ను పట్టున్నాడు. అంతా బచ్చా ఏంటి అంతా బచ్చా? కొట్టా అదండి బయలుదేరి సినిమాకి వెళ్దాం. ఏందా అప్పుడనగా టిఫినీ కోసం వెళ్ళాడు, ఇప్పుడే రావడం? అది కదండి, కారు మధ్యలో ట్రబుల్ ఇస్తాను. ఏంది టిఫినీ కోసం కారు వేసుకెళ్ళాం అనమాట. పెట్రోల్ నీ బాబు గారు సమాహన ఉందా? ఇదిగో రేపు టాలెంట్ ఇంటి పనులకు అతి సైకిల్ వేసుకెళ్ళు, లేకపోతే బస్సు మీద పో. అది లోపలెట్టి కారు రెడీ చేయమే, సినిమాకి వెళ్ళాలా? వెళ్ళు. మొట్టమొదటి సినిమా కారు అచ్చొచ్చింది అని ఇదే పట్టుకెళ్ళాల్సింది. ఏందా ఏమైంది? నువ్వు వచ్చింది కాంచి కారు రిపేర్ అంటావు. ఎవరు? మీకోసం కాదండి, సత్యదేవ్ గారి కోసం. వాట్ వాట్? Yes sir, I came to meet Satyadevi sir. No, go. What is this sir? She herself had invited me to come here sir. I came all the way on an invitation sir. What? Big English? Go. ఏందంటున్నాడు? ఏమన్నా మామూలు కథే. రైల్లో ఆవిడ జేబు కొట్టేసా అంట, డబ్బులు కావాలంటున్నాడు. అదే పెద్ద గొప్పగా ఇంగ్లీష్ లో చెబుతున్నాడు. వాడేం చెప్తున్నాడు? స్మాల్ స్లో టాక్. ఏమండి ఇంక ఇంగ్లీష్ రాదన్నా తెలీదండి, అన్ని తప్పు చెప్తున్నారు. ఇంగ్లీష్ గుడ్. ఏమండి పోనీ మీకు తెలుగులో అర్థమై చెప్తానండి. పుణ్యకోటి వీడికి రూపాయి ఇచ్చి పంపోయా? అది కాదండి. అబ్బా మనీ గో. ఇదిగో బాబు. నేను డబ్బు కోసం రాలేదండి. మరండి నేను బాగా పాడతానండి, పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చానండి. సరితాదేవ్ గారు నాకు బహుమతి ఇవ్వడానికే మా ఊరు వచ్చారండి. ఇది కొంచెం పట్టుకోండి. సరితాదేవ్ గారు నాకు బహుమతి ఇచ్చినప్పుడు ఫోటో చూడండి. ఇదేమో నేను, ఇదేమో ఆవిడ. రికార్డు కూడా ఇప్పిస్తా అన్నారండి. మా అమ్మ అండి. నీ అమ్మ? నీ పేరేంటి బాబు? మా అమ్మ కుట్టి సాగస్తూ అండి 16 మంది దేవుల పేరు కలిపెట్టింది. వీరవంత లక్ష్మీ సత్యనారాయణ అని. అయితే మీ తాతగారి పేరు పెట్టిందన్నమాట. మా అమ్మ మీకు తెలుసండి? అయితే మా అమ్మతో ఇక్కడికి వచ్చానని చెప్పకండి. ఏం బాబు? పార్టీ వచ్చేసానండి. పారిపోయి వచ్చావా? అవునండి. సత్యదేవ్ గారు ఏమో నన్ను సినిమాలో పాడిస్తున్నారు. ఇదేమో మా అమ్మకి ఇష్టం లేదు. మరేం చేయని చెప్పండి. నమస్కారం అండి. అరే నువ్వా? ఎప్పుడు వచ్చావు బాబు? ఇప్పుడేనండి. పద. సచిన్ సంగతి ఏమైనా తెలిసిందా? బళ్ళో పిల్లలందరిని అడిగాను, వాళ్ళు ఎవరికీ తెలియదన్నారు. అసలు నిన్న బళ్ళోకి రాలేదంట. కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దు కానీ. గాంధీ స్కూల్ పిల్లలు హాస్టల్ కూడా చూడటానికి వెళ్ళారని తెలిసింది. ఒకవేళ వాళ్ళతో వెళ్ళాడేమో, కనుక్కొచ్చేస్తాను. అబ్బా ఎంతసేపు అమ్మ బతిమాలించుకోవడం, తొందరగా పాడు. అబ్బా ఉండండి, పదే పాడుతున్న పాట మీరు వినేశారు కదండి? వినేశాను. అసలు మీకు చిన్న పాట కావాలా, పెద్ద పాట కావాలా? పెద్ద పాట కావాలి. మంచి పాట ఒకటి ఉండలేండి, అయితే కొంచెం కష్టం. కొండయ్య ఇటమ్మా, ఇది మీకంతగా డబ్బు కావాలంటే నేనే ఇచ్చేవాడినిగా. జీవితాంతం గుర్తుగా ఉంటుందని అబ్బాయికి ఇదిస్తే దీన్నే తాకట్టు పెట్టించాలా? తాకట్టా? అదేంటమ్మా, మీ సత్యం మా పక్క మార్వాడి కొట్లో మీరే తాకట్టు పెట్టమన్నారని చెప్పి డబ్బు పట్టుకెళ్ళేట. ఎక్కడ పుస్తకం తీసి చదువుకుంటున్నావా? కాదు, అమ్మగారు స్టూడెంట్ తీసుకెళ్ళినాగా, అందుకు పాటలు తీసుకున్నా. ఈ కొత్త బట్టల? అవును, అమ్మగారు కొనిచ్చారు. ఈ చెప్పా కూడానా? అవును. లాగో? అవును. బోట్లు? అవును. అన్ని మా అత్తయ్యే కొనిచ్చిందా? అవును. ఇంటి పోస్తుంది నువ్వేనా? ఎస్. చేతి మీద పోస్తుంది నువ్వేనా? ఎస్. లాగ్ మీద కూడా పోస్తుంది నువ్వేనా? ఎస్. మరి ఎస్
చదవా అడవరా అడు ధర్మేంద్ర పసివాడిని గొడ్డును బదిలిట్టు వస్తావరా ఈసారి వీడి మీద చేయొత్తామంటే తోలు వచ్చేస్తాను జాగ్రత్త. ఏంటి నా ఎంగిలి మెతుకులు తింటూ నా మీదే చేసుకుంటావరా? నేనేం చేస్తావు చూడు. ఇంకా ఏం చేయగలవరా? నా అభిమానాన్ని చంపేసి నన్ను చంపేశావు. చీము నెత్తురు లేని చింకిపాత తయారు చేశావు. ఇంతకంటే ఏం చేయగలవు? పచ్చి కోత నేర్చిందే. నువ్వు ఇంకా ఒక్క క్షణం నా ఇంట ఉండటానికి లేదు. వెళ్ళరా వెళ్ళు. నువ్వు చెప్పక ముందే నేను వెళ్ళిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను రా బాబు. వీళ్ళంతా ఈ చూరుని పట్టుకుని వేలాడే గబ్బిలలు. నిన్నేం చేయలేదు. నువ్వు సరితమ్మ గారి అభిమానాన్ని సంపాదించావు. నీకేం పర్వాలేదు. నిన్ను బాగానే చూసుకుంటుంది, నీ పైకి తెస్తుంది. మంచి పేరు తెచ్చుకుని నిన్ను ఎంతగా తీర్చిదిద్దిన నీ కన్న తల్లి రుణం తీర్చుకో. పద. మీరా ఏరా ఇంట్లోంచి పారిపోయి ఇక్కడికి వచ్చావా? పద ఇంటికి. అతను వచ్చింది మా ఇంటికే కదమ్మా. నేనేం పరాయిదన్నా? పరాయిదానివి కాక నువ్వెవరికి అయిందానివి? అదేమిటం ఉన్నమాట అంటున్నానమ్మా. నా బిడ్డ నీ దగ్గర నీతో పాటు ఈ జారుడు మెట్ల మీద ఈ పాకుడు బండ మీద నిలబడ్డం నాకు ఇష్టం లేదు. వాణ్ణి నా సుఖంగా బతకని నువ్వు అయిందానివని నమ్మి మోసపోయి అక్కడొకరు 7 ఏళ్ల నుంచి కుమిలిపోతూ బతుకుతున్నారు. అది చాలు మాకు. కొందరు చేసిన ద్రోహానికి ఇక్కడ నేను చావలేక బతుకుతున్నాను. నువ్వా? నీకేమమ్మా? సరితాదేవి మహారాణివి. ఈ మహారాణి పట్టుపరుపుల మీద కుమిలిపోతూ బతుకుతోందమ్మా. అద్దాల మెడలో కుంగిపోతూ బతుకుతోంది. తన చెయ్యని నేరానికి మహారాణి రోజు శిక్ష అనుభవిస్తూనే ఉందమ్మా. ఏమిటి నువ్వు నేరం చేయలేదా? బాగుందమ్మా. అప్పుడే మర్చిపోయావా? నిన్నెంతటి దాన్ని చేసిన మనిషిని దూరం చేసుకున్నావు. ఆ సంగతి మర్చిపోయావా? నువ్వెంత అవమానించినా అన్నీ భరించి ఆనాడు నీ పుట్టినరోజని ఆ మనిషి నీ ఇంటికి వస్తే నలుగురు చేత కొట్టించి ఇంట్లోంచి గెంటించేశావు. ఆ సంగతి మర్చిపోయావా? డబ్బు మతంతో కొండయ్య మనసు విరిచేశావు. అది మర్చిపోయావా? అవునులే, నువ్వెంతటికైనా తెగించిన దానివి. ఆపు. ఇంకా ఎందుకమ్మా నువ్వు చేసిన తప్పులు ఇతరుల మీద రుద్దుతావు? అసలు దీనికి ఎంతటికీ కారణం నువ్వు కదూ. ఏ ఆడది చేయని ద్రోహం చేసింది నువ్వు కదూ. కట్టుకున్న భర్తను వదిలేశావు. చిలక గోరింకల్లాంటి మమ్మల్ని విడదీసి కొండయ్య నీ వైపు తిప్పుకున్నావు. నా వాడైన మనిషితో కాపురం చేసి ఓ బిడ్డను కూడా కన్నావు. సీతాలు ఎందుకలా గొంతు చించుకుంటావు? ఏ నిజం కాదా? ఏమిటి మరేది? కొండయ్యకి నాకు చచ్చా అంతటి పాప పాట ఎలా అనగలిగావు? ఈ మాటలన్నది నేను కాదు, మీ ఆయనే చెప్పాడు. ఆయన ఇక్కడున్నారా? నా కళ్ళలోకి చూసి చెప్పను. ఎవరి కళ్ళల్లోకి చూడనక్కర్లేదు. కొండయ్య నిన్ను బండిలో ఎక్కించుకు తీసుకువెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. తీసుకెళ్ళడమే చూశావు, కానీ ఏ స్థితిలో తీసుకెళ్లాడో తెలుసా? స్టేషన్లో డబ్బు దొంగతనం చేసి మా వారు నన్ను ఇంటిని వదిలేసి పారిపోయారు. ఆ కారణంగా నాన్నగారు ఉద్యోగం పోయింది. ఆ అవమానాన్ని భరించలేక గుండెపోటుతో చచ్చిపోయారు. ఆయన సిక్కులేని దాన్ని అయిపోయాను. పైగా గర్భవతిని. ఆ ఊళ్ళో ఉంటే పాత జ్ఞాపకాలు బాధ పెడతాయని నన్ను మరో ఊరు చేర్చాడు కొండయ్య. అత్తగారింటికి వెళ్ళవలసిన నేను అన్నగారింటికి చేరాననుకున్నాను. ఆనాటి నుంచి నన్ను నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. తోడబుట్టినవాడు కాకపోయినా నీడనిచ్చిన దేవుడమ్మా అతను. నేను చెప్పిన మాటల్లో తీసిన తబద్ధం ఉన్నా ఈ ఇంటి నుంచి నా బిడ్డ శవాన్ని మోసుకెడతానమ్మా. ఏమిటో మా అందరి కష్టాలు అతను తీర్చగలిగాడు, కానీ అతని కష్టం తీర్చడం మాత్రం మా వల్ల కాలేదు. మాకు 1000 చేతులున్నా అతని కన్నీళ్లు తుడవలేమమ్మా. ఆ శక్తి ఒక్కరికే ఉంది. అతని మనసులో ఒక్కరికే స్థానం ఉంది. అది ఆనాటి సీతాలకి.